హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో మనం 9th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. లాస్ట్ క్లాస్లో ఎలిమెంట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లెసన్ గురించి స్టార్ట్ చేశాము. దాని యొక్క కంటిన్యూయేషన్ ఈ క్లాస్లో చేస్తున్నాము. ఇయర్ సెకండ్ సెమ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ పెడగాజీ యొక్క క్లాస్. ఓకే, సో మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో మీకు ఓట్ చేయడానికి ఒక అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ ఏంటంటే మీకు ఫర్దర్గా ఏ సబ్జెక్ట్ మీద వీడియోస్ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ ఓట్స్ ఏ ఆప్షన్కి పడతాయో ఆ ఆప్షన్ యొక్క సబ్జెక్ట్ వీడియోస్ మీకు ఫర్దర్గా వస్తాయి. సో చెక్అవుట్ ద కమ్యూనిటీ ట్యాబ్ అండ్ క్యాస్ట్ యువర్ ఓట్. ఓకే, ఓట్ వేయడం మాత్రం మర్చిపోకండి. కమ్యూనిటీ ట్యాబ్లో మీకు ఏ సబ్జెక్ట్ కావాలి, ఏ సబ్జెక్ట్ వీడియోస్ కావాలనేసి. సో ఇవాల్టి వీడియో చూసుకున్నట్టయితే మనకి ప్రజెంటేషన్ అండ్ డెవలప్మెంట్, వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లెసన్. ఓకే, బేసిక్ ఎలిమెంట్స్ అనేటివి లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము. అందులో ఇంట్రడక్షన్ వరకు లాస్ట్ క్లాస్లో చూసాము డీటెయిల్గా. ఇప్పుడు ప్రజెంటేషన్ నుంచి చూద్దాం ఈ క్లాస్లో. ఓకే, సో ప్రజెంటేషన్/డెవలప్మెంట్ ఆఫ్ ద లెసన్ షుడ్ బీ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద లెసన్. సో మనకు ఆల్రెడీ తెలుసు లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అనేటివి ఉంటాయి లెసన్కి. సో ఆబ్జెక్టివ్స్కి తగ్గట్టుగా ప్రజెంటేషన్ కానివ్వండి, డెవలప్మెంట్ ఆఫ్ ద లెసన్ కానివ్వండి ఉండాలి. ఓకే, at this stage the students will be exposed to new concepts. సో కాన్సెప్ట్ని లెసన్ని మనం ప్రజెంట్ చేసేటప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి ఎక్స్పోజ్ అయి ఉంటారు స్టూడెంట్స్. అంటే మనము నేర్పిస్తున్నాం వాళ్ళకి కొత్త కాన్సెప్ట్స్ అనేటివి ప్రజెంట్ చేస్తూ. ఓకే, బోత్ టీచర్ అండ్ స్టూడెంట్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో లెసన్ చెప్తాం కాబట్టి, ప్రజెంట్ చేస్తాం కాబట్టి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో టీచర్ అండ్ స్టూడెంట్ ఇద్దరు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు యాక్టివ్గా. ఓకే, ఫర్ ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ యూ మే ఫాలో ద కాంపోనెంట్స్. సో మీ ప్రజెంటేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలంటే ఈ ఫాలోయింగ్ కాంపోనెంట్స్ అనేటివి ఫాలో అవ్వచ్చు అనేసి ఇచ్చారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్. సో మీరు ఏదైతే ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ మ్యాటర్ని సెలెక్ట్ చేసుకోవడం ప్రాపర్గా. అండ్ అలాగే సిస్టమేటిక్ ప్రజెంటేషన్ అంటే ఆర్డర్గా ఒకదాని తర్వాత ఒకటి కరెక్ట్ వేలో అన్నట్టు. ఓకే, ప్యూపుల్ పార్టిసిపేషన్, స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతారు కాబట్టి నేర్చుకోగలుగుతారు ఎక్కువగా. ఓకే, యాక్టివిటీస్ అండ్ ఎక్స్పెరిమెంట్. సో ప్రజెంట్ చేసేటప్పుడు కేవలం డెమాన్స్ట్రేషన్ మెథడే కాకుండా యాక్టివిటీస్ ఉండాలి, ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, వీటన్నిటిని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఇంటిగ్రేషన్ అండ్ ఫిక్సేషన్ ఆఫ్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ని ఇంటిగ్రేట్ చేయడం, వాళ్ళకి తెలిసేలా చేయడము, ఫిక్స్ చేయడము. సో ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం అనమాట. ఓకే, నెక్స్ట్ డిస్కషన్ అండ్ ఆర్గ్యుమెంటేషన్. సో లెసన్ మీద డిస్కషన్ చేయడం, ఆర్గ్యూ చేయడం. సో ఇవన్నీ యూజ్ ఆఫ్ ఇంటరాక్టివ్ సాఫ్ట్వేర్స్ ఎక్సెట్రా. సో ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉండాలి పిల్లలకి, నేర్చుకోవాలని, యాక్టివ్గా పార్టిసిపేట్ అవ్వాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. సో ఇంటరాక్టివ్ సాఫ్ట్వేర్స్ని మనం యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా ప్రజెంటేషన్ ఎఫెక్టివ్గా జరిగే అవకాశం ఉంటుంది ఈ పాయింట్స్ని ఫాలో అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అసెస్మెంట్ గురించి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే యాక్సెప్టబుల్ ఎవిడెన్సెస్ దట్ షో లెర్నర్స్ అండర్స్టాండ్. సో అసెస్మెంట్ దేనికోసం చేస్తాం? మనం చెప్పిన లెసన్ ఏదైతే ఉందో అది పిల్లలకి అర్థమైందా లేదా, వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది తెలవడానికి చేస్తాం. సో ఇక్కడ అదే ఇచ్చారు, యాక్సెప్టబుల్ ఎవిడెన్సెస్. సో పిల్లలు అర్థం చేసుకుంటున్నారు అని మనకు ఒక ప్రూఫ్ అనేది ఇస్తుందన్నమాట అసెస్మెంట్ అనేది. ఓకే, సో అందుకే ఇది కూడా వన్ ఆఫ్ ద బేసిక్ ఎలిమెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లెసన్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ద పర్పస్ ఆఫ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ఎ లెసన్ ప్లాన్ ఈజ్ టు గెట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ లెర్నర్స్. సో మెయిన్ పర్పస్ ఏంటి? అసెస్మెంట్కి ఫీడ్బ్యాక్ అనేది మనకి దొరుకుతుంది కాబట్టి అసెస్మెంట్ యొక్క మెయిన్ పర్పస్ ఇస్ ఫీడ్బ్యాక్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ అసెస్మెంట్ షుడ్ బీ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద డిజైన్ ఆఫ్ ఎ లెసన్. సో ఒక లెసన్ మీరు డిజైన్ చేసినప్పుడు అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అసెస్మెంట్ లేనిది మీరు ఇంప్రూవ్ చేసుకోలేరు, మీ ప్రజెంటేషన్ని కానీ, ఇంట్రడక్షన్ని కానీ, వేరే బేసిక్ ఎలిమెంట్స్ని కానీ. అండ్ అక్కడ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కూడా ఇంప్రూవ్ అవ్వదు. సో అసెస్మెంట్ అనేది చాలా ఇంటిగ్రల్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్. ఓకే, ఎవిడెన్సెస్ ఆఫ్ లెర్నింగ్ కమ్ ఫ్రమ్ ద అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ వర్క్ సచ్ యాజ్ ఎక్స్పెరిమెంట్స్, ప్రజెంటేషన్, హోంవర్క్, అసైన్మెంట్, ఎక్స్ప్లెనేషన్స్, వర్క్షీట్, టెస్ట్, ప్రాజెక్ట్ ఎక్సెట్రా. సో అసెస్మెంట్ అనేది ఓన్లీ టెస్ట్ ద్వారా కాదు. సో ప్రూఫ్ అనేది ఎలా తెలుస్తుంది మనకి పిల్లలు నేర్చుకున్నారా లేదో అని? అసెస్మెంట్ ద్వారా. అది దేని ద్వారా అవుతుంది? పిల్లలు చేసే ఎక్స్పెరిమెంట్స్లో మనం అసెస్ చేయొచ్చు, ప్రజెంటేషన్ని అసెస్మెంట్ చేయొచ్చు, హోంవర్క్ని అసెస్మెంట్ చేయొచ్చు, అసైన్మెంట్ని చేయొచ్చు, ఎక్స్ప్లెనేషన్స్ని చేయొచ్చు, వాళ్ళ వర్క్షీట్స్ని చేయొచ్చు, టెస్ట్ పెట్టినా అవుతుంది, ప్రాజెక్ట్స్ ఇచ్చినా అవుతుంది. ఓకే, సో డిఫరెంట్ వేలో అసెస్మెంట్ అనేది జరుగుతుంది. సో అందుకే అసెస్మెంట్ ఈజ్
వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డిటర్మైనింగ్ లెర్నింగ్ ఎవిడెన్సెస్ చూద్దాం. సో అసెస్మెంట్లో మనకి ఎవిడెన్సెస్ అనేటివి దొరుకుతాయి. సో అదే అసెస్మెంట్లో ఇది సబ్ టాపిక్ మనకి డిటర్మైనింగ్ లెర్నింగ్ ఎవిడెన్సెస్. లెర్నింగ్ ఎవిడెన్సెస్ని ఎలా డిటర్మైన్ చేస్తామనేది ఇవ్వడం జరిగింది. చూద్దాం ఇప్పుడు. లెర్నింగ్ ఎవిడెన్సెస్ హెల్ప్ అస్ టు ఇవాల్యుయేట్ దేర్ ప్రోగ్రెస్. సో పిల్లల యొక్క ప్రోగ్రెస్ ఇవాల్యుయేట్ చేయడానికి లెర్నింగ్ ఎవిడెన్సెస్ అనేటివి మనకి హెల్ప్ అవుతాయి. ఓకే, వీ క్యాన్ ఇన్ఫర్ దట్ లెర్నింగ్ ఎవిడెన్సెస్ ఆర్ కన్సర్న్డ్ విత్ ద అసెస్మెంట్. ఈ లెర్నింగ్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి అసెస్మెంట్ తోటి కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, కన్సర్న్ అయి ఉన్నాయి. లెట్ us now see how to determine learning evidences. ఈ లెర్నింగ్ ఎవిడెన్సెస్ని ఎలా డిటర్మైన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మీరు చూసుకున్నట్టయితే సెట్ ఆబ్జెక్టివ్. సో ఒక లెసన్ చెప్పేటప్పుడు ఒక ఆబ్జెక్టివ్ని సెట్ చేసుకోవాలి. ఓకే, ఐడెంటిఫై ఎండ్స్ అంటే మీరు ఎక్కడ దాకా చెప్తున్నారు అనేది ఎండ్స్ అనేటివి ఉంటాయి కదా, వాటిని ఐడెంటిఫై చేయడం, ఎక్స్పాండ్ చేయడం. నెక్స్ట్ డిటర్మైన్ యాక్సెప్టబుల్ ఎవిడెన్సెస్. సో ఏ ఎవిడెన్సెస్ అయితే మీకు చూపిస్తున్నాయో పిల్లలు నేర్చుకుంటున్నారు అనేసి అలాంటి ఎవిడెన్సెస్ని ఫస్ట్ గుర్తించడం. వాట్ ఎవిడెన్స్ విల్ ప్రూవ్ దట్ స్టూడెంట్స్ హ్యావ్ అచీవ్డ్ ద ఆబ్జెక్టివ్స్. సో ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేశారని ఏ ఎవిడెన్సెస్ ప్రూవ్ చేస్తున్నాయి. అండ్ వాట్ విల్ దే బీ ఏబుల్ టు డూ టు గివ్ ఎవిడెన్స్ లెర్నింగ్. సో స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు ఎవిడెన్స్ లెర్నింగ్ ఇవ్వడానికి అనేది కూడా చూసుకోవాలి టు డిటర్మైన్ ద లెర్నింగ్ ఎవిడెన్సెస్. ఓకే, సో లెర్నింగ్ ఎవిడెన్సెస్ అంటే ఏం లేదు, ఎంత నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు, ఏమైనా అర్థమైందా లేదా అనేసి ప్రూఫ్ అనమాట. సో వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు. ఆబ్జెక్టివ్స్ అనేవి ఉంటాయి కదా, లెసన్ యొక్క ఆబ్జెక్టివ్స్, లెసన్ ఎక్కడి దాకా చెప్పినాం అనేసి ఉంటుంది కదా. సో వాటిని బట్టి ప్రూఫ్స్ని కలెక్ట్ చేసి ఎంతవరకు నేర్చుకున్నారు అండ్ ఎలా వాళ్ళు లెర్నింగ్ ఎవిడెన్సెస్ ఇస్తున్నారు స్టూడెంట్స్ అనేది చూసుకోవాలి. ఈ విధంగా డిటర్మైన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకో సబ్ టాపిక్ ఇన్ అసెస్మెంట్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద బేసిక్ ఎలిమెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లెసన్. ఏంటది? ప్లానింగ్ ఆఫ్ యాక్సెప్టబుల్ ఎవిడెన్సెస్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ అసెస్మెంట్. సో ఈ యాక్సెప్టబుల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో, పిల్లలు అర్థం చేసుకుంటున్నారా లేదా అని చెప్పే ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ప్లాన్ చేయాలనేది చూద్దాము. దిస్ హెల్ప్స్ ద టీచర్ టు రిమైన్ ఫోకస్డ్ ఆన్ ద టాస్క్ ఎట్ హ్యాండ్ అండ్ ఇంటిగ్రేట్ అసెస్మెంట్ విత్ ద టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఈ యాక్సెప్టబుల్ ఎవిడెన్సెస్ ప్లాన్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది, మనకి టీచర్స్కి హెల్ప్ అవుతుంది. దేని మీద? టాస్క్ మీద ఫోకస్డ్ ఉండడానికి. అండ్ ఆల్సో అసెస్మెంట్ వల్ల టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఎ సమ్మరీ కంటైనింగ్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద లెసన్ క్యాన్ బి ప్రిపేర్డ్ సైడ్ బై సైడ్ విత్ ద ప్రజెంటేషన్. సో లెసన్ యొక్క ఫీచర్స్ అనేటివి ఉంటాయి కదా, సిగ్నిఫికెంట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేటివి ఉంటాయి కదా. సో వాటిని మనం ఏం చేయొచ్చు, ఒక సమ్మరీ లాగా ప్రిపేర్ చేయొచ్చు. మనం లెసన్ని ప్రజెంట్ చేస్తూ సైడ్ బై సైడ్ ఈ సమ్మరీ లాగా కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు స్టూడెంట్స్కి. It can help you revisit and reflect on the feedback obtained during teaching learning process. సో ఇలా చేయడం ద్వారా, ఈ సమ్మరీ చేయడం ద్వారా ఏం హెల్ప్ అవుతుంది మనకి, ఫీడ్బ్యాక్ ఏదైతే వచ్చిందో దాన్ని రీవిజిట్ చేయడం, రిఫ్లెక్ట్ చేయడం, వీటి ద్వారా ఇంకెక్కువగా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఇంక్రీజ్ చేసుకోవడం వస్తుంది మనకి. ఓకే, సో యాక్సెప్టబుల్ ఎవిడెన్సెస్ ప్లానింగ్ ద్వారా ఇంకెక్కువగా ఎఫెక్టివ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే అసెస్మెంట్ మనకి యాక్సెప్టబుల్ ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేయడం, వాటిని ఎలా డిటర్మైన్ చేయాలి, ఆబ్జెక్టివ్స్ని ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై ఎండ్స్, అండ్ ఆ తర్వాత ఎంత నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు అనేది చూడడం. ఓకే, సో వీటి ద్వారా ఇంకెక్కువగా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ అసెస్మెంట్. ఓకే, ఇప్పుడు లాస్ట్ బేసిక్ ఎలిమెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లెసన్ విచ్ ఇస్ ఎక్స్టెండెడ్ లెర్నింగ్ / అసైన్మెంట్ గురించి చూద్దాం. అన్ అసైన్మెంట్ బేస్డ్ ఆన్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ ద వర్క్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ అండర్స్టాండింగ్. సో ఎక్స్టెండెడ్ లెర్నింగ్ అసైన్మెంట్ ఏంటంటే మనకి అసైన్మెంట్ దేని మీద బేస్ అయి ఉంటుంది, క్లాస్ రూమ్ వర్క్ యొక్క కంటిన్యూయేషన్ మీద బేస్ అయి ఉంటుంది. ఇది కూడా మనకి పిల్లలు అర్థం చేసుకున్నారా లేదా అన్న దాని గురించి హెల్ప్ అవుతుంది. ఓకే, దేర్ షుడ్ బి స్కోప్ ఫర్ క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ అండ్ ఓపెన్ ఎండెడ్ రెస్పాన్సెస్ ఇన్ ద అసైన్మెంట్. సో క్లాస్ రూమ్ కంటిన్యూయేషన్ వర్క్లో, ఈ అసైన్మెంట్లో దేనికి స్కోప్ ఉండాలి, క్రిటికల్ థింకింగ్కి స్కోప్ ఉండాలి, అండ్ అలాగే క్రియేటివిటీకి ఉండాలి, అండ్ ఆల్సో ఓపెన్ ఎండెడ్ రెస్పాన్స్. ఒకటే ఆన్సర్ వచ్చేలా కాకుండా డిఫరెంట్ ఆన్సర్స్ అన్నట్టు ఓపెన్ ఎండెడ్ రెస్పాన్సెస్ అంటే. ఓకే, సేమ్ అసైన్మెంట్ క్యాన్ బి గివెన్ టు ద హోల్ క్లాస్ ఆర్ ఇట్ క్యాన్ బి గివెన్ సపరేట్లీ టు డిఫరెంట్ గ్రూప్స్ ఆర్ ఇండివిజువల్లీ డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్, లెర్నర్స్ అండ్ సిచ్యువేషన్. సో మీరు చెప్పే కాంటెక్స్ట్ బట్టి, మీరు చెప్పే లెసన్ బట్టి, కంటెంట్ బట్టి, లెర్నర్స్ బట్టి, సిచ్యువేషన్ బట్టి హోల్ క్లాస్కి ఒకటే అసైన్మెంట్ అని ఇవ్వచ్చు, లేదా గ్రూప్స్లా డివైడ్ చేసి ఇవ్వచ్చు, లేదా ఇండివిజువల్ అసైన్మెంట్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇవన్నీ కూడా దేనికి ఫోకస్ అయి ఉండాలి, క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీను ఓపెన్ ఎండెడ్ రెస్పాన్సెస్కి ఫోకస్ అయి ఉండాలి. ఓకే,
Assignment should be planned for extended learning, self-learning and in a forward-looking manner rather than only in a backward-looking manner. సో ఇక్కడ ఏమంటున్నారు, అసైన్మెంట్స్ అనేటివి ఎలా మనం ప్లాన్ చేయాలి, ఎక్స్టెండెడ్ లెర్నింగ్ అంటే ఇంకెక్కువగా లెర్నింగ్ చేసేలాగా నేర్చుకునేలాగా ఉండాలి, సెల్ఫ్ లెర్నింగ్ని ఇంక్రీజ్ చేసేలా ఉండాలి అండ్ ముందుకు వెళ్తూనే ఉండాలి, చదువుకుంటూ వెనక్కి రాకుండా ముందుకు వెళ్తూనే ఉండాలి అని అంటున్నారు. సో ఈ బ్యాక్వర్డ్ లుకింగ్ మేనర్ ఏంటి, దట్ ఈస్ డూయింగ్ రొటీన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. సో రొటీన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అనేటివి ఎండ్ ఆఫ్ ద లెసన్లో చేస్తూ ఉంటాం కదా. సో మీరు వాటితో పాటుగా డిఫరెంట్ ఎక్సర్సైజెస్ని కూడా తీసుకురావచ్చు, ఓకే, ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. లెర్నర్స్ కెన్ ఆల్సో బీ గివెన్ అసైన్మెంట్స్ ఎట్ ద ప్లానింగ్ స్టేజ్ ఆఫ్ ద లెసన్. సో లెసన్ని మనం ప్లాన్ చేస్తున్నప్పుడు కూడా లెర్నర్స్కి అసైన్మెంట్ అనేది మనం ఇవ్వచ్చు, ఓకే. ఇదంతా కూడా ఎక్స్టెండెడ్ లెర్నింగ్ను అసైన్మెంట్ గురించి. సో ఇక్కడ దాకా మనకి బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లెసన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మేకింగ్ గ్రూప్స్ గురించి చూద్దాం, ఓకే. సో మేకింగ్ గ్రూప్స్, వై గ్రూప్ లెర్నింగ్. గ్రూప్ లెర్నింగ్ అనేది మనకు తెలిసే ఉంటుంది. సో ఒకరు, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి చదువుకోవడం గ్రూప్ లెర్నింగ్ కిందకు వస్తుంది. సో గ్రూప్స్ని ఎలా చేయడం అనేది టాపిక్ మనకి, ఓకే. గ్రూప్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్లో కూడా మనకి కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. సో గ్రూప్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకే. దిస్ ఈజ్ ఎ టెక్నిక్ ఫర్ డెవలపింగ్ వేరియస్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇన్ స్టూడెంట్స్. సో ఈ గ్రూప్ లెర్నింగ్ వల్ల ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేటివి డెవలప్ అవుతాయి. ఇంటర్పర్సనల్ అంటే ఒకరితో ఒకరు షేర్ చేసుకునే స్కిల్స్ అనమాట, ఓకే. ఇంట్రాపర్సనల్ అంటే మీలో ఉన్న స్కిల్స్, ఇంటర్పర్సనల్ అంటే ఒకరితో ఒకరు షేర్ చేసుకునే స్కిల్స్, అవి ఎక్కువగా డెవలప్ అవుతాయి బికాస్ ఆఫ్ గ్రూప్ లెర్నింగ్. స్టూడెంట్స్ వర్కింగ్ ఇన్ గ్రూప్ డెవలప్ దేర్ టాలరెన్స్, దేర్ ఎబిలిటీ టు లిజన్ టు అదర్స్ అండ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ వ్యూస్. సో గ్రూప్లో వర్క్ చేసినప్పుడు టాలరెన్స్ పెరుగుతుంది, అంటే ఓపిక, ఓకే, అండ్ అలాగే పేషెన్స్, అండ్ తర్వాత ఎబిలిటీ టు లిసన్ టు అదర్స్, వేరే వాళ్ళ ఒపీనియన్స్ని తీసుకోవడం, వేరే వాళ్ళు చెప్తుంటే వినడం, ఈ స్కిల్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి, ఓకే. దేనివల్ల, గ్రూప్ లెర్నింగ్ వల్ల. ఇట్ బ్రింగ్స్ ఇంప్రూవ్మెంట్ ఇన్ సెల్ఫ్ రిలయబిలిటీ, ఇంటర్డిపెండెన్స్ ఇన్ డీలింగ్ విత్ అదర్స్ అండ్ their ability in making decisions and in becoming considerate and helpful towards others. సో ఏమంటున్నారు ఇక్కడ, ఇది మనకి టాలరెన్స్, ఎబిలిటీ అండ్ అవతల వాళ్ళ ఒపీనియన్స్కి రెస్పెక్ట్ ఇవ్వడంతో పాటుగా సెల్ఫ్ రిలయబిలిటీ అంటే మన మీద మనకి నమ్మకం అనేది పెరుగుతుంది, ఇంటర్ డిపెండెన్స్ కూడా పెరుగుతుంది, అంటే ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ లెర్నింగ్ అనమాట, ఓకే. అండ్ అలాగే డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా పెరుగుతుంది, ఓకే. దాంతోపాటుగా ఒకరి ఒపీనియన్స్కి మనము వాల్యూ ఇస్తాం కాబట్టి కన్సిడరేట్గా ఉంటాము అండ్ ఆల్సో ఒకరికి హెల్ప్ చేసేలా ఉంటాం గ్రూప్ లెర్నింగ్లో, ఓకే. సో ఇంకా చూసుకుంటే దే ఆల్సో డెవలప్ లాజికల్ అండ్ క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్. సో గ్రూప్ లెర్నింగ్లో లాజికల్ థింకింగ్ పెరుగుతుంది, క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి ఎక్కువగా పెరుగుతాయి, ఎందుకంటే గ్రూప్ లెర్నింగ్లో ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవుతారు కాబట్టి. అండ్ అలాగే ప్రజెంటేషనల్ స్కిల్స్, ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు కాబట్టి ప్రజెంటేషనల్ స్కిల్స్ కూడా పెరుగుతాయి, ఓకే. ఇన్ ఏ గ్రూప్ స్టూడెంట్స్ జాయింట్లీ నెగోషియేట్ అండర్స్టాండింగ్ అండ్ ప్లాన్ టాస్క్, ఎక్స్ప్లెయిన్ థింగ్స్ టు ఈచ్ అదర్, షేర్ ఐడియాస్, కోఆర్డినేట్ యాక్షన్స్, పార్టిసిపేట్ ఇన్ డిస్కషన్స్ అండ్ యాక్సెప్ట్ క్రిటిసిజం. సో జనరల్గా గ్రూప్ లెర్నింగ్లో ఏం జరుగుతుందో మీకు తెలిసే ఉంటుంది, అవే ఇక్కడ ఇచ్చారు మనకి. సో ఒకరితో ఒకరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు, టాస్క్లు ప్లాన్ చేస్తారు అండ్ అలాగే నెగోషియేట్ చేస్తారు, ఆర్గ్యుమెంట్స్ అవుతాయి, ఐడియాస్ షేర్ చేసుకుంటారు అండ్ ఆల్సో కోఆర్డినేట్ యాక్షన్స్, ఒకరితో ఒకరు కోఆర్డినేటివ్గా చదువుకుంటారు అండ్ అదే కాకుండా డిస్కషన్స్లో పార్టిసిపేషన్ ఉంటుంది అండ్ క్రిటిసిజంని కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఓకే. ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్లో క్రిటిసిజం అనేది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి, ఓకే, నెగిటివ్ కాదు, ఓకే. Therefore, while designing teaching learning experiences, care should be taken to provide group work in various situations. సో అందుకే గ్రూప్ లెర్నింగ్ ద్వారా ఇన్ని స్కిల్స్ అనేటివి డెవలప్ అవుతున్నాయి కాబట్టి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని డిజైన్ చేసేటప్పుడు గ్రూప్ లెర్నింగ్కి సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యేలాగా చూసుకోవాలి మనం, ఓకే. గ్రూప్ సెటప్ క్యాన్ బి డన్ ఫర్ వేరియస్ అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ టీచ్ చేసేటప్పుడు వేరియస్ అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తాం మనం. సో వాటిలో గ్రూప్ సెటప్ అనేది మనం ఈజీగా చేయొచ్చు, అదే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సింపుల్గా చెప్పాలి అని అంటే మన లాంగ్వేజ్లో కంబైన్ స్టడీస్ అంటాం, ఓకే. సో ఒక్కోసారి కంబైన్ స్టడీస్ అనేటివి పీర్ గ్రూప్ వాళ్ళంతట వాళ్ళే ప్లాన్ చేసుకుంటారు, అంటే ఫ్రెండ్స్ ఒకళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకోవడం లేదా ఒక దగ్గర మీట్ అయ్యి చదువుకోవడం ఇలా అవుతుంది.
అదే కాకుండా క్లాస్ రూమ్స్లో కూడా గ్రూప్ లెర్నింగ్ అనేది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ద్వారా తీసుకురావచ్చు. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని అంటే గ్రూప్ లెర్నింగ్ ద్వారా చాలా స్కిల్స్ అనేటివి డెవలప్ అవుతున్నాయి, ఇంక్లూడింగ్ లైఫ్ స్కిల్స్ విచ్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, సో ఇప్పుడు ఫెసిలిటేటింగ్ ఫార్మేషన్ ఆఫ్ గ్రూప్స్, సో హెల్పింగ్ ఇన్ గ్రూప్స్ ఫార్మేషన్ అన్నట్టు. ఓకే, ఫాలోయింగ్ పాయింట్స్ క్యాన్ బీ కెప్ట్ ఇన్ మైండ్ ఫర్ ఫెసిలిటేటింగ్ ఫార్మేషన్ ఆఫ్ గ్రూప్స్ ఇన్ క్లాస్. సో క్లాస్ రూమ్లో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో గ్రూప్స్ని క్రియేట్ చేసేటప్పుడు ఎలాంటివి మనము చూసుకోవాలి అనేది పాయింట్ వైజ్ ఇవ్వడం జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. హౌ క్యాన్ ద పర్టికులర్ టాస్క్ బీ పర్ఫార్మ్డ్ బై గ్రూప్ అప్రోచ్. సో ఒక టాస్క్ ఇస్తే ఆ పర్టికులర్ టాస్క్ అనేది గ్రూప్ లెర్నింగ్లో ఎలా మనం పర్ఫామ్ చేయొచ్చు, ఎలా పిల్లలతోటి పర్ఫామ్ చేయించవచ్చు, ఇలా అనమాట. ఇది చూసుకోవాలి. వాట్ ఆర్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఫర్ ద కాన్సెప్ట్స్ టు బి ట్రాన్సాక్టెడ్. మీరు ఏ పర్టికులర్ టాస్క్ ఇచ్చారో, ఏ కాన్సెప్ట్ అయితే ఇచ్చారో గ్రూప్ లెర్నింగ్కి, దానికి సంబంధించిన లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది చూసుకోవాలి. వాట్ ఎబిలిటీస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ పర్ఫార్మింగ్ ద టాస్క్. సో ఆ టాస్క్ని పర్ఫామ్ చేయడానికి ఏ ఎబిలిటీస్ కావాలి, గ్రూప్లో ఆ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళందరూ ఉన్నారా లేదా, ఇలా అనమాట. ఓకే, హౌ టు హెల్ప్ స్టూడెంట్స్ టు సెలెక్ట్ ద వర్క్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ చాయిస్ అండ్ ప్రిపేర్ ఆన్ అవుట్లైన్ ఆఫ్ ద వర్క్. సో స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ చేయాలి సో దట్ వాళ్ళంతట వాళ్ళే ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకోవడానికి. ఓకే, వాళ్ళ ఇంట్రెస్ట్ ద్వారా, వాళ్ళ చాయిస్ ద్వారా ఒక టాపిక్ని స్టూడెంట్సే సెలెక్ట్ చేసుకుంటారు, బట్ మనం హెల్ప్ చేయొచ్చు వాళ్ళకి. ఓకే, ఇఫ్ దే ఆర్ ఇన్ ఏ కన్ఫ్యూజ్డ్ స్టేట్. అండ్ ఆల్సో ఆ టాపిక్ యొక్క అవుట్లైన్ ఆఫ్ ద వర్క్లో కూడా యాజ్ ఎ టీచర్ మనము ఫెసిలిటేట్ చేయొచ్చు. ఓకే, హౌ టు ఫార్మ్ డిఫరెంట్ హెట్రోజీనియస్ గ్రూప్స్ ఆఫ్ స్టూడెంట్స్ టు కేటర్ టు దేర్ వేరీడ్ నీడ్స్ అండ్ ఎబిలిటీస్. సో ఇంతకుముందే చూసాం కదా, సో డిఫరెంట్ ఎబిలిటీస్ అనేటివి పర్ఫామ్ చేయడానికి, ఒక టాస్క్ని పర్ఫామ్ చేయడానికి అవసరం పడుతుంది. సో ఆ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళందరూ గ్రూప్లో ఉన్నారా లేదా అనేసి చూసుకోవాలి. హెట్రోజీనియస్ గ్రూప్ అంటే డిఫరెంట్ ఎబిలిటీస్ తోటి ఉన్నవాళ్ళు అనమాట. హోమోజీనియస్ అంటే సేమ్ ఎబిలిటీస్ ఉన్నవాళ్ళు. ఓకే, అండ్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, ఎప్పుడు కూడా గ్రూప్ ఫార్మేషన్ చేసినప్పుడు హెట్రోజీనియస్ ఉండాలి, హోమోజీనియస్ కాదు. ఓకే, డిఫరెంట్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళు గ్రూప్లో ఉంటే ఎక్కువగా స్కిల్స్ అనేటివి డెవలప్ అవుతాయి, ఇంటర్ డిపెండెంట్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు హౌ టు సపోర్ట్ దెమ్ టు ఫైండ్ రిసోర్సెస్, పీపుల్, బుక్స్, లైబ్రరీ, వీడియోస్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా. పిల్లలు గ్రూప్ లెర్నింగ్లో ఏం చేస్తారు, ఇచ్చిన టాపిక్ మీద వర్క్ చేస్తారు. సో అప్పుడు యాజ్ ఎ టీచర్ మనం దేని మీద ఫెసిలిటేట్ చేయాలి, రిసోర్సెస్ ఎక్కడ తీసుకోవాలి, బుక్స్ ఎక్కడ ఉంటాయి, లైబ్రరీ అండ్ వీడియోస్ ఎలా కలెక్ట్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ ఎలా కలెక్ట్ చేయొచ్చు, డేటా ఎలా కలెక్ట్ చేయొచ్చు, వీటిలో మనం హెల్ప్ చేయొచ్చు. ఓకే, హౌ టు డిస్కస్ రెగ్యులర్లీ విత్ స్టూడెంట్స్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్ రిగార్డింగ్ దేర్ ప్రోగ్రెస్. సో గ్రూప్ లెర్నింగ్ జరుగుతున్నప్పుడు డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి, డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేటివి ఇస్తాము, వాళ్ళు గ్రూప్ లెర్నింగ్ చేస్తారు. సో అక్కడ మనము ప్రోగ్రెస్ అనేది చూడాలి, రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. ఓకే, ప్రతి ఒక్క గ్రూప్కి సంబంధించిన కాన్సెప్ట్ని ఎంతవరకు వర్క్ చేస్తారనేసి. ఓకే, హౌ టు హెల్ప్ దెమ్ ఇన్ రైటింగ్ రిపోర్ట్ అండ్ గివింగ్ ప్రజెంటేషన్. సో రిపోర్ట్ రాయడంలో అండ్ ప్రజెంటేషన్లో ఎలా హెల్ప్ చేయాలనేది తెలిసి ఉండాలి. హౌ టు అసెస్ స్టూడెంట్స్ అండ్ ప్రొవైడ్ దెమ్ ఫీడ్బ్యాక్. సో స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ చేయాలి, ఎలా అసెస్ చేయాలి అండ్ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఎలా ప్రొవైడ్ చేయాలనేది తెలిసి ఉండాలి. అండ్ లాస్ట్లీ హౌ టు అసెస్ మై సెల్ఫ్ వైల్ ప్లానింగ్ గ్రూప్ వర్క్ టు మేక్ సర్టెన్ దట్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఈస్ టేకింగ్ ప్లేస్. సో మనల్ని మనం ఎలా హెల్ప్ చేసుకోవాలి సో దట్ గ్రూప్ వర్క్లో మనం గ్రూప్స్ ఫామ్ చేసేటప్పుడు మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేది జరగాలి, అక్కడ అందరు స్టూడెంట్స్ పార్టిసిపేట్ అయ్యేలాగా ఉండాలి. సో అది మనం ఎలా చేసుకోవాలి, ఎలా హెల్ప్ చేసుకోవాలి అనేది కూడా తెలిసి ఉండాలి. ఓకే, సో బేసికల్లీ గ్రూప్ ఫామ్ చేసినప్పుడు వాళ్ళు ఎంతవరకు వర్క్ చేస్తున్నారు, ఏం వర్క్ చేస్తున్నారు చూసుకోవాలి, హెట్రోజీనియస్ గ్రూప్ మెయింటైన్ అయ్యేలా చూసుకోవాలి, ఎలా గ్రూప్ని ఫామ్ చేయాలో తెలిసి ఉండాలి, ఎలా సపోర్ట్ చేయాలో తెలిసి ఉండాలి, వీటన్నిటి గురించి అవగాహన ఉండాలి యాజ్ ఎ టీచర్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మేకింగ్ గ్రూప్స్. సో ఇది ఇవాల్టి క్లాస్లో మనము బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లెసన్ని కంప్లీట్ చేసుకున్నాము, దాంతోపాటుగా మేకింగ్ గ్రూప్స్ అనే టాపిక్ని కంప్లీట్ చేశాము. సో నెక్స్ట్ క్లాస్లో 9.7 నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. సో దాంతోపాటుగా సైమల్టేనియస్గా ఇంకొక సబ్జెక్ట్ కూడా తీసుకొస్తాము, వీడియోస్ అనేటివి. సో ఆ సబ్జెక్ట్ వీడియోస్ మీకు కావాలంటే కనుక కమ్యూనిటీ ట్యాబ్కి వెళ్ళి మీకు కావాల్సిన సబ్జెక్ట్ని ఓట్ చేయండి. ఓకే, సో అంతేకాకుండా మనకి ఇది మొత్తం కూడా ప్లేలిస్ట్ రూపంలో అవైలబుల్ ఉంటాయి కాబట్టి వీడియోస్ అనేటివి ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి. మనకి ఫస్ట్ సెమ్ పెడగాలజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ వీడియోస్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి యూనిట్ వైజ్గా ప్లేలిస్ట్లు. అండ్ అలాగే సెకండ్ సెమ్లో 8th యూనిట్ వరకు ఉంది, 9th యూనిట్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇవే కాకుండా CTETకి సంబంధించిన ప్లేలిస్ట్లు కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి, ఛానల్లో ఒకసారి విజిట్ చేసి చూడండి. అండ్ ఆల్సో ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి,
మీ బీఎడ్ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనకి ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ అవుతాయి. సో వీక్లీ 2 వీడియోస్ అయితే కంపల్సరీ. బోనస్ వీడియోస్ అనేటివి వీక్లో ఎప్పుడన్నా రావచ్చు కాబట్టి ఒక్క వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పటిదాకా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నా సబ్స్క్రైబర్స్ స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. And thank you for watching. Bye bye.